థ్యాంక్ యూ. హాయ్. నమస్తే. బాగున్నారా? బాగున్నా. మీరు బాగున్నారా? పిల్లలు బానే ఉన్నారా? ఎవరి పిల్లలు? మీ పిల్లలా? అదే మీకు పిల్లలంటే మాకు పిల్లలు లేరండి. మీకుంటే చెప్పండి. నాకు ఇంకా చిన్న పిల్లోడండి. ఇప్పుడు ఈ మధ్యే బయట టీనేజ్‌కి వచ్చాను. ఇంకొన్ని హ్మ్. రోజులు హ్మ్. ఇలా హ్యాపీగా స్పెండ్ చేసి హ్మ్. తర్వాత ఎవరో ఒక అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకుంటాను. చేసుకుంటారా? చేసుకుంటానండి. చేసుకోవద్దా ఓకే. ఏంటి? అంటే అంతమంది అమ్మాయిలు ఉన్నారు గదా! అంతమంది అమ్మాయిల్లో ఎంతమందిని చేసుకుంటావని డౌటొచ్చింది. అలాగే అనుకుంటున్నాను. అందుకే ఏ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ! ప్లీజ్ నాకు ఏ అమ్మాయి లేదు. నేను సింగిల్, రెడీ టు మింగిల్. ప్లీజ్ ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ యాక్సెప్ట్ మీ. ఓకే. ఇప్పుడు ఎవరైనా వస్తే యాక్సెప్ట్ చేసేస్తావా? పక్కా. అవునా? రాసిస్తావు. హ్మ్. హ్మ్. రాసిచ్చేదే గాదు. ఈవెన్ పెళ్లి చేసుకుంటానని కూడా రాసి ఇవ్వాలి మరి అప్పుడు. అదే అంటే ట్రావెలింగ్‌లో హ్మ్. అది చూసుకొని చేసుకుంటాం అప్పుడు. అట్లా లేదు. ముందు ఎవరైనా ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత మళ్ళీ మా ఆఫీస్‌కి ఇబ్బంది రాకుండా వీళ్ళు ఆఫీస్‌లో చెప్పారు. తర్వాత పెళ్లి చేసుకోవట్లేదు జెస్సీ అని మాత్రం సో, వాళ్ళ రియాక్షన్ ఏంటంటే మాకు లోపల సంబంధం లేదు. చూసి ఇప్పుడు ఇదంతా చూసే వాళ్ళ రియాక్షన్ ఏంటంటే వాళ్ళకి హ్మ్. ఈడొక అంబానీ లేకపోతే ఈడొక మహేష్ బాబు అనుకుంటున్నాడా ఏంది? ఆ! వెంటనే ఈడు చెప్పిన వెంటనే అమ్మాయిలు ఎగేసుకొని వచ్చేస్తారా? లేకపోతే పెళ్లి చేసుకుంటా అని చెప్పి రియాక్షన్ ఆళ్ళది. సరే. హ్మ్. సరే ఇప్పటికి ఎంతమంది ప్రపోజ్ చేశారు చెప్పు? నిజం చెప్పాలి. నేనే చేశా చాలా మందికి. సరే ఎంతమందికి చేసుంటావు? ఒక 4 మెంబర్స్ చేశా. 4 మెంబర్స్ చేసావా? ఒక్కరు యాక్సెప్ట్ చేసారా? అంటే కొన్ని రోజులు ట్రావెల్ చేసి వదిలేసారు. ఎందుకని? అంటే హ్మ్. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇంకా వేరే లెవెల్ ఉన్నాయనా? వేరే లెవెల్స్ ఉంటాయి. ఒక లెవెల్ చెప్పు. అంటే బిఫోర్ 'బిగ్ బాస్' అయితే ఉన్నారు. ఆఫ్టర్ 'బిగ్ బాస్' అయితే ఎవరు లేరు. ఓకే. ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత నువ్వు చేంజ్ అయిపోయి యాటిట్యూడ్ పెరిగింది నాకు. బల్బ్ అదే. పెరిగింది. హ్మ్. ఏమన్నా అమ్మాయి వస్తే ఏంటి నేను 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌ని హ్మ్. సారీ అని చెప్పి పక్కకు తోసేసాననమాట యాక్చువల్లీ. ఓకే. మరి ఇప్పుడు చెప్తున్నావు కదా! ఎవరు రావట్లేదు ప్రపోజ్ చేయడానికి అది ఇది అని చెప్పి. ఆ! అవును రావట్లేదు అదే చెప్తున్నాను కదా! అదే బాధ నాకు. ముందు తోసేసి ఉంటావు. తర్వాత రావట్లేదు. నెక్స్ట్ క్వెషన్ ప్లీజ్. ఓకే. సరే 'బిగ్ బాస్' ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అసలు లోపల అదే ఎళ్ళిన ఇప్పుడు 3 తర్వాత? ఇయర్సో, 2 ఇయర్సో అయింది. ఇప్పుడు హ్మ్. ఎందుకమ్మా అయన్నీ? అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు నిన్నేమంటారు బయటకెళ్తే 'బిగ్ బాస్' హ్మ్. జెస్సీ అని అంటారా? ఆ 2 ఇయర్స్ అయినా గూడా 10 సంవత్సరాలయినా గూడా అదే హ్మ్. నేమ్ ఉంటది గదా! సరే. చాలా బావుంది. చాలా ఆ! హ్యాపీగా ఉంది. హ్మ్. 'బిగ్ బాస్' వల్లే ఇలా మంచి మంచి అందమైన యాంకర్స్ నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. హ్మ్. సో, చాలా హ్యాపీగా ఉంది. థాంక్స్ టు 'బిగ్ బాస్' ఎందుకంటే ఇంత అందమానికి దగ్గర చేసినందుకు హ్మ్. చాలా థాంక్స్. ఓకే. 'బిగ్ బాస్' అందమైన అమ్మాయిల్ని అమ్మాయిలకి పరిచయం చేసింది నన్ను.